సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ వీడియోలో మనకు ఇండియాలో చూసినట్టయితే Vivo V20 లో గ్రేడ్ వర్షన్ SE మొబైల్ అయితే లాంచ్ చేస్తారనమాట. మరి ఈ వీడియోలో ఏమంటే దీని యొక్క ప్రోస్ అండ్ దీని యొక్క కాన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో దీంట్లో మనకు లూప్ హోల్స్ ఏమున్నాయి, తర్వాత అడ్వాంటేజెస్ ఏమున్నాయి, ఈ యొక్క మొబైల్ కొనడం ద్వారా మనకు అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయా లేకపోతే డిసడ్వాంటేజెస్ అనేవి ఎక్కువ ఉన్నాయో ఈ వీడియోలో అయితే మనం కంప్లీట్గా అండ్ క్లియర్గా అయితే తెలుసుకుందాం. అండ్ ఫ్రెండ్స్, ఎవరైతే ఈ యొక్క వీడియోని చివరి వరకు చూస్తారో సో వాళ్ళకైతే నా దగ్గర ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే ఉందన్నమాట. సో కంప్లీట్గా మొత్తం అయితే మీకే ఇస్తాను. సో ఇక్కడ చూసినట్టయితే ఎవరైనా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే మనం ఫస్ట్ దీని యొక్క కాన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో కాన్స్ అంటే మనకు దీంట్లో మనకు చెడు పదార్థాలు అంటే మనకు ఏవైతే డిసడ్వాంటేజెస్ ఉన్నాయో వాటి గురించి ఫస్ట్లో మాట్లాడుకొని తర్వాత చివరిలో దీని యొక్క అడ్వాంటేజెస్ ఏవి ఉన్నాయో అవి అయితే మనం తెలుసుకుందాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రోస్ గురించి ఫస్ట్ చెప్తున్నారు కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఈ రకంగా అయితే చెప్తున్నాను. ముందుగా కాన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో కాన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు ఫస్ట్ వచ్చేసి దీని యొక్క కెమెరానే చెప్పుకోవచ్చు. సో మీరైతే అనుకోవచ్చు, ఫ్రెండ్స్ ఇంకా బ్రో ఏంటి బ్రో ప్రతి ఒక్క వివోలో ఓప్పోలో కెమెరా అనేది అద్దరిపోతుంది కదా, మీరేమో బాగాలేదని చెప్తున్నారని మీకైతే డౌట్ రావచ్చు. సో ఫ్రెండ్స్, మీరు అనుకున్నట్టే దీంట్లో మనకు కెమెరా అనేది అద్దరిపోతుంది. కాకపోతే దీని యొక్క ప్రైస్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇది చూసినట్టయితే మనకు 21,000 రూపీస్ అనమాట. 21,000 రూపీస్కి మనకు కేవలం 48 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు. ఒకసారి మనం కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి 48 MP ప్లస్ 8 MP ప్లస్ 2 MP అయితే ఇచ్చారు. అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే ఈ యొక్క యూ షేప్ నాస్లో మనకు 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చారనమాట. సో మనకు ఇప్పుడు చూసినట్టయితే నియర్లీ 11,000 రూపీస్కి 48 మెగాపిక్సెల్ ద్వారా వచ్చే ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. సో రీసెంట్గానే మనకు మైక్రోమాక్స్ నోట్ 1 మొబైల్ అయితే లాంచ్ చేశారనమాట. అది చూసినట్టయితే మనకు 48 మెగాపిక్సెల్ ద్వారా వచ్చే ట్రిపుల్ కెమెరా సేమ్ సెటప్తో అయితే వచ్చింది. కాకపోతే అది చూసినట్టయితే మనకు కేవలం అరౌండ్ 10,000 నుంచి 11,000 సెగ్మెంట్లోనే దీని యొక్క కెమెరా డిపార్ట్మెంట్ అయితే ఇచ్చారనమాట. సో ఒకసారి మీరైతే గుర్తుంచుకోండి. సో ఏది ఎక్కడుందో మీరైతే తెలుసుకోవాలి. తర్వాత దీంట్లో ఇంకోటి చూసినట్టయితే మనం కేవలం 1080p at 30 frames per second వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. ఇందులో అయితే మీరు ఎటువంటి 4K వీడియో రికార్డింగ్ అయితే చేయలేరు అనమాట. ఇది కూడా మీరు కొంచెం కేర్ఫుల్గా అయితే గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫ్రంట్ సైడ్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 32 మెగాపిక్సెల్ యొక్క సెల్ఫీ కెమెరా అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు f2.0 అపర్చర్తో అయితే ఉంటుంది. దీంతో కూడా మీరు అప్ టు 1080p at 30 frames per second వరకు అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మీకు కెమెరా అనేది బాగా ఉంటుంది. కాకపోతే 21,000 రూపీస్ పెట్టి ఈ యొక్క కెమెరా తీసుకోవాలంటే నేను అక్కడ డెఫినెట్గా నెగిటివ్ డిసడ్వాంటేజెస్ అనే చెప్తాను. తర్వాత సెకండ్ కాన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనం దీని యొక్క ప్రాసెసర్ అనేది చెప్పుకోవచ్చు. దీని యొక్క ప్రాసెసర్ చూసినట్టయితే మనకు స్నాప్డ్రాగన్ 665 యొక్క ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది చెప్పేకంటే ముందు మీకు ఒక మొబైల్ గురించి అయితే చెప్తాను. రియల్మీ నార్జో 20A గుర్తుంచుకోండి. రియల్మీ నార్జో 20A చూసినట్టయితే మనకు 8,499 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. 3GB ర్యామ్తో 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో. దాంట్లో కూడా మనకు స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. సో మరి 8,000 రూపాయలకే మనకు సేమ్ ప్రాసెసర్ అయితే ఇస్తుంది. ఇది మనకు 21,000 పెట్టి ఇదే ప్రాసెసర్తో తీసుకోవడం మనకు ఎంతవరకు అయితే అస్సలు సరికాదు ఫ్రెండ్స్. వీళ్ళు చూసినట్టయితే ప్రజల్ని తిక్కోవాలనుకుంటారో ఏమో నాకైతే అది తెలియదు. కాకపోతే 21,000 పెట్టి ఒక ప్రాసెసర్ చూసినట్టయితే చాలా దరిద్రమైన ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది కూడా మనకు టాప్ మోస్ట్ నెగిటివ్ డిసడ్వాంటేజెస్ అవుతుంది. చూసినట్టయితే పబ్జీకి పనికిరాదు, ఫ్రీ ఫైర్కి పనికిరాదు, ఏ హై అండ్ గేమ్స్కి అయితే యూస్ కాదు. కాకపోతే మీరు కొంచెం స్మూత్గా ఆడాలనుకుంటే ఖచ్చితంగా మీరు లో సెట్టింగ్స్లో ఆడినప్పుడు మాత్రమే స్మూత్గా అయితే ఆడగలరు అనమాట. ఓవరాల్గా చూసుకుంటే 20,000 రూపీస్ పెట్టినా మనం కేవలం స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ అనేది మనకు ఎంత మాత్రం సరి కాదనే చెప్పుకోవచ్చు. ఇది కూడా మనకు టాప్ సెకండ్ రీజన్ అనే చెప్పుకోవచ్చు దీని యొక్క కాన్ పరంగా చూసినట్టయితే. తర్వాత థర్డ్ కాన్ చూసినట్టయితే దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే మనకు 8GB ర్యామ్తో 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 20,990 రూపీస్కి అయితే లాంచ్ చేస్తారు. చూడండి, మరి 20,990 రూపీస్ ప్రతి ఒక్కరికి డబ్బులు అయితే ఊకే రావు. సో 20,000 పెట్టినప్పుడు మనకు అట్లీస్ట్ దానికి సంబంధించిన మంచి గేమింగ్ ప్రాసెసర్ అయినా సరే, తర్వాత క్వాడ్ కెమెరా సెటప్ అయినా సరే, తర్వాత మంచి డిస్ప్లే అయినా సరే, ఇలాంటివి అయితే మనకు ఖచ్చితంగా ఉండాలి. వీళ్ళు కేవలం ప్రైస్ మాత్రం ఆకాశాన్ని కట్టించి మనకు ప్రాసెసర్ ఈ యొక్క స్పెసిఫికేషన్స్ అవన్నీ అంతంత మాత్రమే ఇస్తే ఇది ఖచ్చితంగా మనకు నెగిటివ్ డిసడ్వాంటేజెస్ అనే చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే దీని యొక్క కాన్స్ వచ్చేసి ఫస్ట్గా దీని యొక్క కెమెరా, దీని యొక్క ప్రాసెసర్ అండ్ దీని యొక్క ప్రైస్ అనమాట. వీళ్ళు పెట్టిన ప్రైస్కి ఇచ్చిన స్పెసిఫికేషన్స్కి మనకు ఎక్కడ బ్యాలెన్స్ అయితే కాదనమాట. ఇవి దీని యొక్క కాన్స్. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క అడ్వాంటేజెస్ అంటే ప్రోస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ప్రో చూసినట్టయితే దీని యొక్క వెయిట్, దీని యొక్క థిక్నెస్ అనేది చెప్పుకోవచ్చు.
ఈ యొక్క Vivo V20SE వచ్చేసి మనకు కేవలం 7.8mm మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది. మనకు చాలా స్లిమ్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. అండ్ దీని యొక్క వెయిట్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 171 గ్రామ్స్ మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. సో మనకు చాలా లైట్ వెయిట్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకు ప్లాస్టిక్ బాడీతో అలాగే ప్లాస్టిక్ ఫ్రేమ్తో అయితే ఉంటుందన్నమాట. ఓవరాల్గా చూసుకుంటే మీకు కొంచెం లైట్ వెయిట్ మొబైల్ కావాలంటే ఖచ్చితంగా ఈ యొక్క Vivo V20SE అనేది మనం కొనుక్కోలు తీరాల్సిందే. సో మనకు పెద్దగా వెయిట్ అయితే ఏమీ కనిపించదు. సో Vivo V20 కానివ్వండి, తర్వాత Vivo V20SE కానివ్వండి, ఇంకా వేరే మోడల్స్ ఏవైనా కానివ్వండి, వీళ్ళు మేజర్గా ఎక్కడ ఫోకస్ చేస్తారంటే ఈ యొక్క వెయిట్ బ్యాలెన్సింగ్ పరంగా అలాగే స్లిమ్ పరంగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే చేసి మనకు అతి తక్కువ మొబైల్ వెయిట్తో ఈ యొక్క మొబైల్స్ అయితే లాంచ్ చేస్తూ ఉంటారు. సో ఓవరాల్గా చూస్తుంటే ఇది ఫస్ట్ అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి. దీని యొక్క డిస్ప్లే చూసినట్టయితే మనకు 6.44 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ ఈ యొక్క అమోల్డ్ డిస్ప్లే అయితే ఇచ్చారు. సో అమోల్డ్ డిస్ప్లే అంటే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది, నచ్చని వారు అంటే ఎవరు ఉండరు. ఎందుకంటే దీంట్లో కలర్స్ కానివ్వండి, తర్వాత చూసేటప్పుడు ఈ యొక్క వీవింగ్ యాంగిల్స్ కానివ్వండి, తర్వాత మనకు ఈ యొక్క వీవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఏదైతే ఉంటుందో డెఫినెట్గా మనకు టాప్ లెవెల్లో అయితే ఉంటుంది. తర్వాత టచ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ఇవన్నీ మనకు చాలా స్మూత్గా అయితే ఉంటాయి అనమాట. మనం లెఫ్ట్ సైడ్ నుంచి చూసినా, తర్వాత టాప్ వ్యూ నుంచి చూసినా, బాటమ్ వ్యూ నుంచి చూసినా, ఎటువైపు నుంచి చూసినా మీకు ఈ యొక్క కలర్స్ ఏవైతే ఉంటాయో చాలా నార్మల్గా అయితే కనిపిస్తాయి. సో ఇటువైపు నుంచి చూస్తే మనకు నల్లగా కనిపించడం, పైన నుంచి చూస్తే కొంచెం తెల్లగా కనిపించడం, ఇలా అయితే అస్సలు జరగవు అనమాట. కలర్స్ మాత్రం మనకు చాలా సూపర్గా అయితే కనిపిస్తాయి. సో అమోల్డ్ డిస్ప్లే అనేది మనకు డెఫినెట్గా చాలా అడ్వాంటేజ్ అనేది చెప్పుకోవచ్చు. తర్వాత సెకండ్ ప్రో గురించి మాట్లాడుకున్నట్టయితే మనం దీని యొక్క వేరియంట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది చూసినట్టయితే మనకు డైరెక్ట్గా 8GB ర్యామ్తో 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే తీసుకొచ్చారు. సో దీని ద్వారా మనకు 64GB యొక్క స్టోరేజ్ లేదు కాబట్టి మనకు ఇంటర్నల్ స్టోరేజ్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ రావనే చెప్పుకోవచ్చు. సో కొంతమందికి ఇంటర్నల్ స్టోరేజ్ ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి వాళ్ళ యొక్క మొబైల్స్లో. అంటే తక్కువ ప్రైస్లో వస్తుంది కదా అని వాళ్ళు తక్కువ స్టోరేజ్ ఉన్న ఆ యొక్క వేరియంట్ అయితే తీసుకుంటూ ఉంటారు. కాకపోతే ఇందులో మనకు స్టార్టింగే 8GB ర్యామ్తో 128GB యొక్క స్టోరేజ్తో తీసుకొచ్చారు కాబట్టి మీకు ఫ్యూచర్లో స్టోరేజ్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. ఒకవేళ మీకు 128GB కూడా నాకు తక్కువ వస్తుంది అనుకంటే ఇదొక అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. దీంట్లో వచ్చేసి మనకు డెడికేటెడ్ మెమరీ స్లాట్ అయితే ఇచ్చారు. సో దీని ద్వారా మీరు 2 సిమ్ కార్డులు అలాగే 1 మెమరీ కార్డ్ ఎట్ ఏ టైం అయితే యూజ్ చేయొచ్చు అనమాట. ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. అండ్ మనకు స్టార్టింగే 8GB ర్యామ్ ఇచ్చారు కాబట్టి ఈ యొక్క అప్లికేషన్స్ ఓపెన్ అయ్యేటప్పుడు మీకు ఈ యొక్క టైమింగ్ అనేది ఉంటుంది కదా, సో చాలా తొందరగా కావడానికి మీకు ఈ యొక్క 8GB ర్యామ్ అనేది చాలా సపోర్ట్ చేస్తుందనే చెప్పవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే మొబైల్ కూడా మనకు కొంచెం స్పీడ్ అవడానికి ఈ యొక్క 8GB ర్యామ్ అనేది మనకు చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. తర్వాత ఫోర్త్ ప్రో గురించి అంటే ఫోర్త్ అడ్వాంటేజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీని యొక్క బ్యాటరీ అనేది చెప్పవచ్చు. దీంట్లో చూసినట్టయితే మనకు 4100 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. మీకు డెఫినెట్గా 1 ఫుల్ డే ఛార్జింగ్ బ్యాటరీ బ్యాకప్ వస్తుందనే చెప్పుకోవచ్చు. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కోసం మనకు 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు. మీకు నియర్లీ 1 అవర్ 1.5 అవర్ లోపల కంప్లీట్గా ఈ యొక్క మొబైల్ ఫుల్ ఛార్జింగ్ చేస్తుందనే చెప్పుకోవచ్చు అనమాట. ఓవరాల్గా చూసుకుంటే Vivo V20SE మంచి బ్యాటరీ బ్యాకప్ వస్తుందంటే ఖచ్చితంగా వస్తుందనే చెప్పుకోవచ్చు. లేదు నేను కొంచెం నార్మల్గా యూజ్ చేస్తానంటే డెఫినెట్గా మీకు 2 డే బ్యాటరీ వచ్చే అవకాశాలు కూడా మనకు అక్కడ చాలా అయితే కనిపిస్తున్నాయి. లేదు నేను కొంచెం హార్డ్గా యూజ్ చేస్తానంటే మీకు 1 డే బ్యాటరీ అయితే పక్కాగా వస్తుందనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మనకు టైప్-C ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, అలాగే మనకు 3.5mm జాక్ కూడా ఇస్తున్నారు. సో టైప్-C ఛార్జింగ్ పోర్ట్ ఇవ్వడం ద్వారా మనం ఈ యొక్క ఛార్జింగ్ పిన్ ఏదైతే ఉందో మనం రివర్స్ పెట్టినా సరే, తర్వాత స్ట్రైట్ పెట్టినా సరే, ఎటువైపు పెట్టినా సరే మనకు మొబైల్ అయితే ఛార్జ్ అవ్వడం అయితే జరుగుతుందనే చెప్పుకోవచ్చు. ఇది దీని యొక్క ఫోర్త్ అడ్వాంటేజ్. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు డిసడ్వాంటేజెస్ కన్నా అడ్వాంటేజెస్ కొంచెం ఒక పాయింట్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఈ యొక్క మొబైల్ తీసుకోవడం మనకు మంచిదనే చెప్తాను. కాకపోతే మనకు ప్రైస్ చూసుకున్నట్టయితే కొంచెం గుండె అనేది మనకు కలుకుమంటుంది అనమాట. ఎందుకంటే ఈ ప్రైస్ రేంజ్లో ఈ యొక్క మొబైల్ అనేది మనకు అంతా తీసుకో బుద్ధి అయితే కాదు. ఎందుకంటే మనకు రియల్మీ నార్జో 20Aలోనే మనకు 8000 సెగ్మెంట్లోనే స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ ఇచ్చారు. మరి అది పెద్దదా ఇది పెద్దదా మీరు ఒకసారి ఆలోచించుకోండి. నేనైతే 21,000 రూపీస్ పెట్టి ఒక మొబైల్ తీసుకోవాలా అంటే ఖచ్చితంగా కాదని చెప్తాను. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క Vivo V20SE ప్రోస్ అండ్ కాన్స్ గురించి. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.